మొదటి సంగ్రామ యాత్రలో ఏ విధంగా విజయవంతమైంది, ఈసారి ఇంకా విజయవంతం కావడానికి అందరం కలిసికట్టుగా ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా ఇంకా విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతో చాలాసార్లు కూర్చొని సమీక్ష చేసుకోవడం, ఈసారి దాన్ని అధిగమించి ఇంకా విజయవంతం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వచ్చిన తర్వాత ఈ యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే మీ అందరి యొక్క సహకారం. మీరంతా చాలా అనుభవం ఉన్నారు. మరి మీలాంటి సీనియర్స్, మీలాంటి అనుభవం నాయకులను ఈ యాత్రలో మీరు సమయం ఇస్తే, మీ సమయానికి అనుకూలంగా తప్పకుండా ఇచ్చే సమయం ద్వారా ఇటువంటి యాత్రను విజయవంతం చేయాలి. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించాలి. యాత్ర అంటే మనం ఏదో నామబద్ధంగా తిరిగే యాత్ర కాదు. వైఎస్ఆర్ అనేక సమస్యలు గుర్తించడం, అనేక ప్రజలతో కలిసాం, మనం అన్ని వర్గాల ప్రజలతో కలిసాము, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకున్నాం, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా కష్టాలు అని చెప్పి విషయాలు తెలుసుకున్నాం. మనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు తెలుసుకున్నాం, ఏ రాజ్యం పాలన కావాలని చెప్పి వాళ్ళ తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందుకే ప్రజా సంగ్రామ సందర్భంగా మనం ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్పి పాటించాం. ఇది సమస్యలు తెలుసుకోవడం రాజకీయ పట్టాన్ని కూడా ఈశ్వరులో కూర్చొని మనం టీఆర్ఎస్ పార్టీలాగా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి కేవలం ఎన్నికలు గెలవాలి, అధికారులు రావాలి, తర్వాత మనం ఇచ్చిన హామీలను మర్చిపోవాలి, ప్రజలు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో నీచమైన సంస్కృతికి అలా గతంలో ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి, ప్రజలకు అనుగుణంగా పాలన కొనసాగించాలనుకున్నాయి కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఈ అరాచకమైన కుటుంబ పాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంది కాబట్టి దాని నుంచి ప్రజలను కాపాడుకోవాలని చెప్పి ఆలోచనతో మనం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామం చేస్తారు. కాబట్టి ఈ ప్రజా సంగ్రామ యాత్ర గతంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ప్రారంభమే భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారి యొక్క ఆశీస్సుతో మనం ప్రారంభించాం. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. భాగ్యలక్ష్మి దేవాలయం అండి, భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ సభ నిర్వహిస్తుందా, అంత దమ్ముదా, ఇది సాధ్యమా అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, చాలా మంది వ్యక్తులు కూడా అనుమానపడ్డారు. ఏదో గొడవలు అయితే భారతీయ జనతా పార్టీ గొడవలు చేస్తుందని చెప్పి, అసలు పోలని చెప్పి, అనుమతి రాదని చెప్పి, కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఇలా సంచలనం, చరిత్ర సృష్టించడం. తన ఎంఏ పార్టీ ఏదైతే మనం అడ్డాలనుకుంటుందో, ఇక ఎవరు రానియనుకుంటుందో, ఎవరు రాలేదనుకుంటున్నదో అటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనందరూ కూడా వెళ్ళి అదే ప్రాంతం నుంచి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం ద్వారా, మొదటి ప్రజా సంగ్రామ ప్రారంభించడం ద్వారా తెలంగాణ ప్రజలు కూడా విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఎక్కడి కూడా అక్కడికి వెళ్ళి అక్కడి యాత్ర ప్రారంభించింది. వీళ్ళతో ఏదైనా సాధ్యమే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమైనా చేయడం ప్రజల కోసం, దేనికైనా తెగించి కొట్టాలని చెప్పి ఒక విశ్వాసం, ఒక భరోసా తెలంగాణ రాష్ట్ర సమాజంలో కూడా వచ్చింది, హిందూ సమాజంలో కూడా వచ్చింది. ఆ యాత్ర ప్రారంభించిన తర్వాత అదే స్ఫూర్తితోని, అదే ఉత్సాహంతో, అదే జోసుతోని ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు తల్లి వచ్చి స్వచ్ఛందంగా తల్లి వచ్చి ఒక సమస్య చెప్పుకునే ప్రయత్నం చేశారు. అన్ని విధాల సమస్యలు మనం కూడా అనేక ప్రాంతాలు రచ్చబండలు ఏర్పాటు చేసినాం. వాళ్ళ ఇళ్లలో వేయడం, ఒక బస్తీలో వేయడం, ఒక తండాలకు వేయడం, వాళ్ళతో చర్చించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతున్నది, దాని సహకారం కావాలని కోరడం, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చడం. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మనం ప్రారంభించినటువంటి ఆ సంచలనమైన నిర్ణయం, అదే యాత్ర ప్రారంభోత్సవంలో అదే మొదటి ప్రజా సంగ్రామ విజయవంతమైన పూర్తి కారణమైంది. ఈ రోజు జరిగితే నెక్స్ట్ కూడా జోగులాంబ అమ్మవారు శక్తివంతుడు పీఠం, అమ్మవారి కరుణా కటాక్షలతో తప్పకుండా మళ్ళీ తిరిగి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించాలని చెప్పి నిర్ణయించిన తర్వాత మనం ఈ నెల 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిండ్రు. వీళ్ళ సమాజంలో కూడా ఒక ఆలోచన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కబెట్టి కలపూర్ణ రాజ్యాంగం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చర్చ జరుగుతుంది. అనేక ప్రజలు కూడా
ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది. రాజ్యాంగాన్ని తిరిగి రాసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి కాబట్టి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తి చేసుకుని ముందు వేపాటి మన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు సాయంత్రము మనం ఈ కార్యక్రమం మొదటి 2వ విడత ప్రజా సంఘంలో ప్రారంభించబోతున్నాం. ఉదయం అంతా కూడా మనం అంబేద్కర్ గారి జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం. ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలి కాబట్టి మనకు స్ఫూర్తి పదార్థం కాబట్టి దానికి ఇబ్బంది ఉండదని చెప్పి ఉదయం అంతా కూడా అందరూ కూడా మన పోలింగ్ బూత్సాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొని సాయంత్రము మనం ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. దానికి గెస్ట్ ఫైనల్ ముగింపు మాత్రం మే 14th ముగింపు మాత్రము మన ప్రియతమ నేత మన హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ఈయన కలవడం జరిగింది. తప్పకుండా వస్తాను. 14th ప్రోగ్రామ్ ఫైనల్ తప్పకుండా వస్తాను. మాట ఇచ్చేవారు అందరు రాసుకున్నారు. మిగతా గెస్ట్ కూడా 2 రోజులకు ఒకసారి గెస్ట్ అవ్వడం. పోయినసారి జాతీయ నాయకత్వం అంతా వచ్చింది. నేషనల్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ మొదటి ప్రజా సంఘాలతో పాల్గొన్నారు. చాలా మంది మంత్రులు వచ్చారు, చాలా మంది సీనియర్ నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంఘాలకు ప్రజలకు విశేష స్పందన ఉన్నది. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, నాయకులు కష్టపడి పనిచేస్తున్నారు, అందరూ ఖచ్చితంగా ముందుకు సాగుతున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి మన యాత్రను ఉదాహరణ తీసుకొని దేశవ్యాప్తంగా యాత్రలు జరగాలని చెప్పి కేంద్ర పార్టీ సూచన ఇవ్వడం నిజంగా మనందరూ గొప్పదన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.